హాయ్ అండి. మన ఆంధ్రాలో ఫేమస్ వంటల్లో గోంగూర ఒకటి. ఈ గోంగూరని మనం పచ్చడి చేసుకునే దగ్గర నుంచి నాన్ వెజ్తో కలిపి వండుకునే వరకు ఎలా చేసినా దేని టేస్ట్ దానిదేనండి. అంత బాగుంటుంది. మా ఇంట్లో అయితే ప్రతి వారం గోంగూర ఉండాల్సిందేనండి. మా హస్బెండ్ వెజిటేబుల్స్కి వెళ్ళిన ప్రతి వారము వద్దన్నా సరే గోంగూర తీసుకొని వస్తారు. ఈసారి అయితే నేను గోంగూర ఇంకా రొయ్యలు కలిపి వండుతున్నాను. ఇది వచ్చేసి ప్రాసెస్ చాలా సింపులేనండి. మనం ముందుగా గోంగూరలో పచ్చిమిర్చి టొమాటో వేసి ఉడికించుకొని వెనిపి పక్కన పెట్టుకోవాలి. అలానే రొయ్యలు కూడా మనం కొంచెం సాల్ట్ పసుపు వేసేసి దాంట్లో నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం కడాయి పెట్టుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర ఇంకా రొయ్యలు అన్నీ దీనిలో వేసేసి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి సిమ్లో కొంచెం సేపు ఉడికించుకున్నామంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. ఇంకా ఆ టైంలో మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి. ఇంక మనకి ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే గోంగూర రొయ్యల కూర రెడీ అండి. అసలు దీన్ని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చివరిగా కావాలంటే మనం కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు.